అండ్ ఇప్పుడే రామం రాఘవం చూశాను. అంటే రీసెంట్ ఫిలిమ్స్లో నాకు అంటే ఒక కమెడియన్స్ ఎమోషనల్ ఫిలిమ్స్ తీస్తే ఎంత బాగుంటాయి అనేది బలగం ప్రూవ్ చేసింది వేణు. అలాగే తిను ఎంచుకున్న కథ నిజంగా ఒక తండ్రి కొడుకుల మధ్యన బాండింగ్, ఎక్కడ కథ దాటి ఒక లైన్ కూడా ఎక్స్ట్రా చేయకుండా, ఎక్కడ ఇన్సెక్యూర్డ్గా ఇక్కడ ఏదైనా సాంగ్ పెట్టాలో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలని కమర్షియల్ థాట్కి వెళ్లకుండా తను తీసుకున్న కథ మీదే ఆ లైన్ మీద వర్క్ చేశారు. నిజంగా సెకండ్ హాఫ్ అయితే కనుక అలా మొత్తం కూర్చోబెట్టేశాడు. కంగ్రాట్స్ డార్లింగ్. నెక్స్ట్ ఈ కథ ఇచ్చిన విమానం శివ బాగా చేశారు. టీం అందరూ కూడా, ప్రొడ్యూసర్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్. డెఫినెట్గా ఈ సినిమా జనంలోకి వెళ్ళాలని, చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. సముద్రగని గారు అసలు ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. నాకు మళ్ళీ రఘువరన్ బీటెక్ తర్వాత అంత గొప్ప సినిమా అనిపించింది. తప్పకుండా ఈ సినిమాను మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎమోషను, ఎక్స్పెక్ట్ చేయనంత గొప్ప కథగా అయితే ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే రామం రాఘవం సినిమా చూడడం జరిగింది. బేసిక్గా ఈ రామం రాఘవం అనౌన్స్ చేసినప్పుడు జెన్యూన్గా నాకు కూడా అన్న డైరెక్షన్ చేస్తున్నాడు కదా, మళ్ళీ అన్నయ్య హీరోగా చేయడం ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి అన్నయ్య కరెక్ట్ అనేంత బాగా చేశారనమాట. బేసిక్గా సముద్రకని గారి పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలుసు, కానీ ధనరాజ్ అన్న ఈ సినిమాలో చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అనమాట. ఖచ్చితంగా సినిమాకి వచ్చిన వాళ్ళు ఒక చోట 2 చోట్ల కంపల్సరీగా ఎమోషనల్ అవుతారు. అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు ధనరాజ్ అన్న కానీ, అలాగే సముద్రకని గారు, అలాగే ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. మీరందరూ ఈ వీక్ రామం రాఘవం సినిమా చూసి ఈ ఎమోషనల్ జర్నీని అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అన్న. వెంకటేష్ గారి డబుల్ యాక్షన్ ఇది, డైరెక్షన్ అండ్ యాక్షన్. డెఫినెట్లీ ఆయన ప్రతిసారి ఏం పిక్ చేసుకున్నా చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ లైన్ని అండ్ ఒక అద్భుతమైన మెసేజ్ని బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ గురించి ఇంత ఎమోషనల్ వేలో ఆయన కన్వే చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. తెలుసో తెలియకో చేసే ప్రతి సన్ చేసే తప్పుల్ని పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, దాని నుంచి ఆ సన్ ఎలా మారాలని కోరుకుంటారు అనేది ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. సో అందరికంటే ముందు మేము చూసాము కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీరందరూ కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ ఎమోషనల్ రైడ్ని మీరందరూ కూడా ఫీల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో యావత్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఎస్పెషల్లీ ఆర్ ధనరాజ్ అన్న, ఐ థింక్ లాంగ్ జర్నీ. ఈరోజు ఈ స్టేజ్ మీద స్క్రీన్ మీద డైరెక్టెడ్ బై ధనరాజ్ అని పడినప్పుడు మా అందరికి కూడా చాలా చాలా ఆనందం. అది ఆల్ ది బెస్ట్ డార్లింగ్ అండ్ గుడ్ లక్ అండ్ ద హోల్ టీమ్. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలంటే కూడా చాలా గట్స్ కావాలి. అండ్ ఆ ఫస్ట్ స్టెప్ మీరు తీసుకున్నందుకు మిమ్మల్ని చూసి ఇంకా యంగ్ ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్ టు కంప్లీట్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజ్ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్గా మరి హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. ఈ వీకెండ్ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అందరికీ పైసా వసూలు అయ్యే సినిమా. ఆల్ ది బెస్ట్ అండి. మీకు కూడా సినిమా చాలా బాగుంది. లాస్ట్లో ఏడిపిస్తారు, ఇంకా ఆ మూడ్లో ఉన్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా అయితే మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేసి మంచి ఫిల్మ్ అవుతుంది ఖచ్చితంగా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అందరికీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలా. ఎవరికైనా సరే సినిమా చూసిన తర్వాత ఇసోంటి తల్లి అసోంటి తండ్రి ఉండాలని ఖచ్చితంగా అనుకుంటారు. అసోంటి కొడుకు మాత్రం ఉండద్దు అనుకుంటారు. గుడిసెట్టేదవా ఏదో పెద్దదో ఈ సినిమా లాస్ట్ లో మారిండు, అది వేరే విషయం అనుకో. అంటే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అమ్మ నిజంగా మిమ్మల్ని చూసి నేను ఎంత అంటే ఎంత ఏడ్చినాను. నేనే ఏడ్చుకునే చేశాను. చాలా బాగుందమ్మా. అంటే ఇట్లాంటి తల్లి ఖచ్చితంగా ఉండాలి, ఇట్లాంటి తండ్రి ఖచ్చితంగా ఉండాలి అనుకునే అది. అంటే తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్థంగా ఉంటది. సో అది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచిగా చూపించింది. కొడుకులు పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదైనా కొంచెం కఠినంగా చెప్పారు అంటే అమ్మో ఏంది మామూలుగా ఇట్లా చెప్తారు, మేమంటే ఇష్టం లేదు కావచ్చు అని చెప్పి కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఈ సినిమా చూస్తే తల్లిదండ్రులు ఎందుకు మన విషయాల్లో అట్లా బిహేవ్ చేస్తారు అనేది అర్థమవుతుంది. డెఫినెట్లీ అందరూ వచ్చి థియేటర్లకు వచ్చి రామం రాఘవం సినిమా చూడురి.
సో మీతో పాటు ఇంకా నలుగురిని కూడా తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని చూడండి. అంటే ఏజ్ జనరేషన్ ఏం లేదనమాట, పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నోళ్ళ వరకు అందరు కూర్చొని మంచిగా చూడొచ్చు సినిమాని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నేనేం చెప్పినా మా సినిమా మా అన్న నేను పొగినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దశాబ్దానికి కొన్ని సినిమాలు సినీ ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తాయి. అలాంటి దశాబ్దానికి ఒక సినిమా వస్తుంది. ఒకటి అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మాతృదేవో భవ, ఆ నలుగురు నాకు టీనేజ్లో ఉన్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మళ్ళీ మా రామం రాఘవం, అంత గొప్ప సినిమా ఇది. మళ్ళీ ఇలాంటి సినిమా మా అన్నయ్య చేస్తారో లేదైతే నాకు తెలియదు, కానీ ఇలాంటిది మళ్ళీ చేయలేరు అన్న. మీరు అద్భుతాలు ఒకసారి మళ్ళీ రీక్రియేట్ చేయలేరు. చేసిన అలాంటి సినిమానే అంటారు తప్ప ఈ సినిమా అనరు. ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి ప్యూర్ హార్ట్, అంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే, అంటే ప్రతి ఇంట్లో ప్రతి తండ్రికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండడు. ప్రతి తండ్రి హార్ట్ తెచ్చే సినిమా ఇది. తండ్రిలో మెచ్చే సినిమా అవబోతుంది రేపు బ్లాక్ బాస్టర్గా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. నువ్వు పడ్డ కష్టం కానీ శ్రమ కానీ మీ నాన్న పైనుండి దీవించి మీతో ఈ సినిమా చేయించాడని నేను మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఐఎమ్ సో వెరీ, నాకు మా అన్నగారు చాలా ప్రౌడ్గా ఉంది. అమ్మ నువ్వు ఇంకా నాన్న లేరు అమ్మ లేరు అట్లా అనొద్దు, ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అంటారు సముద్రకని గారు మీకు ఫాదర్, రియల్ ఫాదర్ లెక్కనే ఉన్నారు. నాకు తెలిసి చాలా ఆనందం, చాలా ఆనందం, చాలా ఆనందం.